మన నెగిటివ్ ఎమోషన్స్ కూడా మన ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా? ఎక్కువ రోజుల వరకు బాధపడుతూ డిప్రెషన్లో దుఃఖంలో ఉంటే అది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా కోపడుతూ చిరాకు పడుతూ ఉంటే అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో ఉంటే అది హార్ట్ అండ్ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా భయపడుతూ ఇన్సెక్యూర్గా ఉంటే అది కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా మన నెగిటివ్ ఎమోషన్స్ మన బాడీ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే రోజు కొంత టైం కేటాయించి నమాజ్, మెడిటేషన్ అండ్ వాకింగ్ వంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం అబ్బాయిలు మరియు మగవాళ్ళు వారంలో కనీసం 2 సార్లైనా తమ ఫ్రెండ్స్ని కలవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని తేలింది. ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వడం వల్ల అనారోగ్యం నుంచి తొందరగా రికవరీ అవ్వడంతో పాటు ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్తో కలిసి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎమోషనల్ అండ్ ఫిజికల్ హెల్త్ బెటర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ని మీరు కలుస్తున్నారంటే మీ సమయం వృధా చేసుకోవట్లేదు, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారని అర్థం.